హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. సండే స్పెషల్ వచ్చేసి భక్షాలు. కొంతమంది బొబ్బట్లు అంటారు అనుకుంటా, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను. లెట్స్ స్టార్ట్. శనగపప్పు 1/2 kg తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక 1 hour నానబెట్టేసి విజిల్ పెట్టేశాను. 1/2 kg పప్పుకి 1/2 kg మైదా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి వాటర్ వేసి నీట్గా కలిపాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి తడిపి పెట్టుకోవాలి. కలిపి ఒక 1 hour నానబెట్టుకోవాలి. పిండి ఎంతసేపు నానితే అంత బాగా వస్తుంది. సో 2 hours అయినా పర్లేదు. నెక్స్ట్ బెల్లం 1/2 kg తీసుకొని ఒక 1/2 cup వాటర్ వేసి నానబెట్టాను. పప్పు ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాను. బాగా ఉడికింది. ఫ్యాన్ కింద పెట్టి కొంచెం చల్లార్చాను. ఈజీ వే ఏంటంటే ఫస్ట్ పప్పు మిక్సీ జార్లోకి వేసి కొంచెం కొంచెం బెల్లం పాకం వేస్తూ మిక్సీ పట్టాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. నెక్స్ట్ చిన్న జార్లో సోంపు అండ్ ఇలాచీ తీసుకున్నాను. దీన్ని ఫైన్ పౌడర్ చేయాలి. సో ఇలా వచ్చాక పూర్ణంలోకి వేసేసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది. తర్వాత చేత్తో నీట్గా ఇలా పిండి పెట్టి లోపల పూర్ణం పెట్టేసి ఆయిల్తో అద్దుతూ పూరీ సైజు ఆర్ చపాతీ సైజ్ చేసుకోవచ్చు. నేను కావాలని చిన్నగా చేశాను. మా పిల్లలు చిన్న సైజులో అయితే ఈజీగా ఫినిష్ చేస్తారని. నెక్స్ట్ పెన్నం పెట్టేసి ఆయిల్ వేస్తూ దానిపైన కూడా ఆయిల్ వేయాలి. భక్షంకి ఎంత ఆయిల్ వేస్తే అంత ఈజీగా వస్తుంది. చూడండి, 2 sides నీట్గా ఆయిల్ అప్లై చేస్తూ వేయించాలి. సో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, నెయ్యి వేసాను. నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ భక్షాలు రెడీ. పూర్ణం కన్సిస్టెన్సీ లూజ్ వచ్చిందంటే ఒక టిప్ అండి, ఒక బౌల్లో వేసి ఒక 2-3 hours ఆర్ ఎల్స్ ఒక 4 to 5 hours అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.